మోహన్ బాబు గారితో విష్ణు గారితో మీరు ఫస్ట్ టైం పనిచేసి ఉంటారు విష్ణు గారితో. అవునండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ని. భలే దొంగల సినిమాలో మోహన్ బాబు గారు సిక్కరమే రక్క అనగానే నా దృష్టి ఈయన మీదకి మళ్ళింది. కురుక్షేత్రంలో శిశుపాలుగా ఆయన చెప్పిన డైలాగ్స్తో నేను కనెక్ట్ అయ్యాను. సో ఇన్నేళ్లుగా నేను ఆయన అభిమానించిన, జర్నలిస్ట్గా పరిచయం అయినా, మాట్లాడినా ఎప్పుడూ నా అభిమానం వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకి ఆయనతో పనిచేయడం అనేది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ముఖ్యంగా నేను రాసిన మాటలు ఆయన చెబుతూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఇంట్రడక్షన్ సీన్ నేనే రాశాను. అలా క్లైమాక్స్లో కొన్ని సీన్స్, ప్రభాస్ గారితో ఉన్న కాన్వర్సేషన్స్, ఇవన్నీ నేను రాసినవి. వాటితో పాటు ఏంటి అంటే ఆయనతో ప్రయాణం అనేది చాలా అత్యద్భుతం. ఆయనతో మాట్లాడుతుంటే నాస్టాలజిక్ అనుభవాలు, ఆయన సినిమాలు చేసిన అనుభవాలు, వీటన్నిటితో పాటు ఆయన నా సినిమా రెమ్యునరేషన్తో పాటు నాకు చాలా బోనస్లు ఇచ్చారు. బోనస్లు అంటే ఏంటి అంటే ఆయన కాశీ దర్శనానికి వెళ్తున్నప్పుడు నన్ను పిలిచి కూడా తీసుకెళ్లారు. వైద్యనాథ్ జ్యోతిర్లింగ యాత్రకి, కాశీ యాత్రకి ఆయన నన్ను కూడా తీసుకెళ్లారు. ఆయనతో పాటు సమానంగా మమ్మల్ని చూసుకున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి రోజు ఒక ప్రత్యేక దర్శనానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లారు. అలాగే తెలివికను తెరుచుకుందయ్యా సాంగ్ రిలీజ్ అవ్వడు బెంగళూరులో ఆయన గురూజీ రవిశంకర్ గారు ఆశ్రమం జరిగినప్పుడు మోహన్ బాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక రచయితకి ఇచ్చే గౌరవం ఏంటనేది ఈ సినిమా ద్వారా నేను తెలుసుకున్నాను. అది మొదటి విషయం. రెండోది ఏంటి అంటే బోనస్లు అంటే ఈ దర్శనాలు వీటి ప్రేమలతో పాటు ఎన్నోసార్లు ఆయనతో కలిసి భోంచేసాం. ఆయన వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. విష్ణు గారు వడ్డించి, అంటే ఆయన నా బాస్. స్పష్టంగా చెప్పాలంటే నేను ఒక టెక్నీషియన్ వర్కర్ని, ఆయన బాస్ అయినప్పటికీ ఆయన అంతే గౌరవంతో అభిమానంతో నాకు వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పర్సనల్ మూమెంట్స్ నేను మర్చిపోలేను. అంతేకాకుండా ఈ సినిమాకి నేను అందుకని హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే నాకు రెమ్యునరేషన్ ఒక ఎక్స్ అమౌంట్ వచ్చింది, అది కాదన లేదు. కానీ ఒకసారి నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా, అంటే అప్పటికి నా అకౌంట్ అయిపోయినా, కన్నప్ప సినిమా అకౌంట్ అయిపోయినా, నాకు వేరే నెక్స్ట్ ప్రాజెక్ట్కి అడ్వాన్స్గా వేరే అమౌంట్ పంపించి నాకు సపోర్ట్గా నిలిచారు విష్ణు గారు, మోహన్ బాబు గారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక విష్ణు గారిలో నేను గమనించిన ప్రత్యేక అంశాన్ని ఖచ్చితంగా చెప్పాల్సింది. నా అదృష్టవశాత్తు ఈ జనరేషన్ అగ్ర హీరోయిన్ అందరితో కూడా నేను కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మహేష్ బాబు గారి సినిమాలు గోస్ట్ రైటర్గా పనిచేశా, ప్రభాస్ గారు బిల్లా పనిచేశా, రామ్ చరణ్ గారు ఆరెంజ్ పనిచేశా, అల్లు అర్జున్ గారివి దేశముద్ర గోస్ట్గా చేశా, వరుడు, రుద్రమదేవి ఇవన్నీ చేశా. అలాగే ఎన్టీఆర్ గారి చిన్నప్పటి రామాయణం, కంత్రి, శక్తి, రామయాస చేసి ఇలా అగ్ర హీరోలందరితో కలిసి పనిచేశాను. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే కళ్యాణ్ రామ్ గారు, రానా దగ్గుపాటి గారు, రామ్ గారు, వీళ్ళతో నేను కలిసి పనిచేసే అవకాశం వచ్చిన కొన్ని కారణాలు మెటీరియల్స్ కాలేదు. ఇంతమంది యంగ్ టాప్ హీరోలతో నేను పనిచేసే అవకాశం దొరికింది. వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తారు. విష్ణు గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాటితో పాటు ఆయనలో ఉన్న ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక మొండితనం అనేది నాకు అత్యద్భుతంగా నచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన మీద రకరకాల సందేహాలు. ఈ కన్నప్ప పాత్ర రక్తి కట్టించగలరా లేదా, ఇంత భారీ సినిమా ఆయన తీయగలరా లేదా, ఏంటి ప్రభాస్ అంటున్నారు, మోహన్ లాల్ అంటున్నారు, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ నిజంగా తీసుకొచ్చి చేయగలరా, న్యూజిలాండ్లో షూటింగ్గా, ఇలాంటి ప్రశ్నలు, సందేహాలనే పటాపంచలు చేస్తూ 100 కోట్ల రూపాయలతో 2 ఏళ్ల పాటు కష్టపడి సినిమా తీశారు. ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద కావాలని ట్రోల్ చేసే బ్యాచ్ ఒకవైపు, వాళ్ళు రామా అన్నా కూడా తప్పు పట్టి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి విమర్శల మధ్య అవన్నీ తట్టుకుని, ఇంకా చెప్పాలంటే ఇంత పర్ఫెక్ట్గా సినిమా తీసి రిలీజ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన లోపల ఇంటర్నల్గా ఎలాంటి ప్రెషర్స్ ఫీల్ అయ్యారో నాలాంటి వాళ్ళకి తెలియపోవచ్చు. బహుశా వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఉండొచ్చు, లేదా ఒకళ్ళిద్దరు పర్సనల్ ఫ్రెండ్స్తో మాట్లాడున్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఏ రోజు తన బిహేవియర్లో, తన డెసిషన్ మేకింగ్లో ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు చూపించలేను. ఇది నాకు నచ్చిన అత్యద్భుతమైన క్వాలిటీ. అంటే నేను ఒక రైటర్, ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన టెక్నీషియన్ పక్కన పెడితే నాకు బాగా నచ్చిన ఒక మంచి బాస్ ఆయన. అంటే ఒక బాస్ అనే వ్యక్తి ఇంతలాంటి విషయాలని ఇంత కూల్గా ఎలా డీల్ చేయగలరు అనేది ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయాను. అది ఆయనలో నాకు నచ్చిన అత్యద్భుతమైన క్వాలిటీ.